అందరికీ నమస్కారం. గత సంవత్సరం రోజులుగా నా మీద మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ పదే ఒక కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమం ప్రకారం ప్రచారం చేయడం చూస్తున్నారు. నేను అనేక సార్లు పార్టీ మారను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను. ఈరోజు కూడా ఖండిస్తున్నాను. మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు. పోటీలో ఉంటారా? ఎంపీగా కూడా పోటీ చేస్తాను. ముఖ్యమంత్రి గారు ఇష్టం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తెలియదు. పోయి ఈ రోజు రేపు కనుక్కొని అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాం. నేను కలిసిన మాట వాస్తవము. కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఏమి ఫలించలేదు. అది కూడా హైకమాండ్ కి చెప్పడం జరిగింది. ఆయనే విపిఆర్ని కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు. ఆయనకు కూడా చెప్పాము. ఆయన నేనేం పోవాలనుకోలేదు, నన్ను పంపిస్తే పోతాను, ఉండిస్తే ఉండిస్తానని ఆయన అన్నాడు. ఈయన మాత్రం ఏదో సీరియస్గా ఆయన కూడా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు. రూరల్లో విజయ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని కూడా నిన్నటి నుంచి కూడా జరుగుతుంది. రకరకాలు జరుగుతుంటాయి. హైకమాండ్ కలిసినంత మాత్రాన్ని రూరల్లో పోటీ చేస్తాడని, టౌన్లో ఆయనకి హెల్ప్ చేయమని కూడా అయ్యి ఉండొచ్చు కదా. టౌన్లో ఎవరో ఒకరు కావాలి కదా మన పార్టీ తరఫున పెద్దలు హెల్ప్ చేసేదానికి. నాకు కూడా గట్టిగా పని చేయమని చెప్పుండొచ్చు, టౌన్లో కూడా హెల్ప్ చేయమని చెప్పుండొచ్చు. టీడీపీ వాళ్ళకి క్యాండిడేట్లు లేరు, ఎవరు వస్తారా అని ఎత్తుకుంటున్నారు.